వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. యేసు వాక్యమా నిత్య జీవా పాపులీలా నీదు వాక్యం బోధమాను సేవ బట్టి కొంతనాట్లుగా పోగు చేయు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత. మరి ఈ యొక్క 10వ నెల దిద్దుబాటు నెలని, అలాగే వాక్యము అనగా మార్టిన్ లూథర్ గారి ద్వారా దాచబడినటువంటి గోపుల దగ్గర దాచబడినటువంటి గ్రంథము వెలుగులోనికి ఆయన తీసుకుని రావడం అనేది, మరి ఈ నెల మనం ఎక్కువగా వాక్యము ధ్యానం చేస్తూ ఉంటాం. మరి ప్రతి శుక్రవారం అలాగే ప్రతి ఆదివారం మనం వాక్యం వింటూనే ఉన్నాం. అయితే ప్రత్యేకంగా ఈ నెలంతా కూడా, ఈ 10వ నెలంతా కూడా మనం ఏం వింటాం చెప్పండి? వాక్యము అలాగే దిద్దుబాటును గురించి కూడా మనం వింటూ ఉంటాం. మరి అయ్యగారు ఎన్నో విషయాలు దిద్దుబాటు గురించి మాట్లాడిన వారు ఉన్నారు. అలాగే బైబిల్ మన జీవితాన్ని ఏం చేస్తుందంటే మారుస్తుంది. మన బ్రతుకును మారుస్తుంది. మన జీవితాన్ని మార్చేదై ఉన్నది బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. మరి బైబిల్ చేతిలో ఉండాలా, చేతలలో ఉండాలా? అంటే చేతిలో ఉండడం ముఖ్యమా, చేతలలో ఉండడం ముఖ్యమా? ఈ రోజు నేను చెప్పే వాక్యం ఏమిటి అంటే, నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎంతమంది దేవుని వాక్యాన్ని హృదయములో ఉంచుకుంటున్నారు? అసలు దేవుని వాక్యం హృదయములో ఉంటే వారు తప్పుటడుగు వేస్తారంటారా? తప్పిపోతారా? తప్పిపోరు. పాపము చేయరు. పరిశుద్ధంగా ఉంటారు. ఇక్కడ మనం చదువుకున్న మాట అదే. 119:11లో ఉన్న మాట ఏంటి? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే పాపము చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఏమి ఉండడం లేదు? వాక్యం ఉండడం లేదని అర్థం. పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? అతనిలో వాక్యం ఉన్నదని అర్థం. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనలో దేవుని వాక్యం ఉన్నదా లేదా చెప్పండి? ఉందంటారా? లేదంటారా? ఉంది. దేవుని వాక్యం ఉంది కాబట్టే, ఆ భయం ఉంది కాబట్టే మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చిన వారమై ఉన్నాం. మరి కేవలం ఆదివారం, శుక్రవారం వాక్యం చదివితే సరిపోద్దా? ప్రతిదినం చదువుకుంటూ ఉండాలా? ప్రతి దినము చదవాలి. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. గనక ఉచితంగా ధన్యత పొందుకునే అవకాశం దేనిని బట్టి వచ్చిందంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడాన్ని బట్టి, వినడాన్ని బట్టి, గైకొనడాన్ని బట్టి వచ్చింది ధన్యత. కాబట్టి డబ్బులను బట్టి వచ్చేది కాదు. చదివిన దాని ప్రకారం వచ్చినటువంటి ధన్యతే ఈ ధన్యత ఉన్నది. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? అనుదినము ధ్యానించేవారమై ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యము అంటే ఏంటి అనేది మనం గమనించినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమున్నది? ఆది యందు వాక్యం ఉండెను. గత వారం అయ్యగారు చెప్పారు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. 3 కనబడుతున్నాయి ఇక్కడ. వాక్యం ఎక్కడుంది? ఆదిలో ఉంది. ఆ వాక్యం ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. ఆయన ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. అంటే అనుదిన వాక్యం చదువుతున్నాము అంటే మనం ఎవరిని చూస్తున్నట్టు లెక్క? ఆయన్ను కదండి. ఆయనే మనతో మాట్లాడుతున్నాడని అర్థం. కాబట్టి అనాదిలో ఉన్న వాక్యం, ఆయనలో ఉన్న వాక్యం
మరి నేడు మన యొక్క చేతిలో ఉన్నది గనక, చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథములో ఉన్న పలుకులన్నీ కూడా మన హృదయములోనికి రావాలి. అపోస్తులు అంటూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనములో గనక చూస్తే, జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, మరి కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను అని ఉంది. ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా ఈ వచనములో? మొదటి యోహాను పత్రిక 1:1లో ఉన్న విషయాలు ఏంటి అంటే 7 విషయాలు చూస్తూ ఉన్నాం అందులో. ఏంటా 7? జీవవాక్యముల గురించి ఉన్నది. అది ఎక్కడుందంట? ఆదిలో కదండి. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది విన్నారో, ఏది కనులారా చూచారో, ఏది నిదానించి కనుగొన్నారో, ఏ చేతులతో తాకారో అది మేము మీకు తెలియజేస్తున్నాము అన్నారు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, అపోస్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు వారి ద్వారా సువార్తను ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి. చివరిలో మార్కు సువార్తలో చూడండి 16వ అధ్యాయంలో 20వ వచనం. వాక్యమంతటా చూడండి, ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. కాబట్టి వాక్యము స్థిరపరచుచుండెను కనుక దేవుడు పరలోకానికి వెళుతూ శిష్యులను ఏర్పాటు చేసుకుని వారికి సహకారి అయి ఉండి వాక్యమును వారు ప్రకటించేవారుగా, వారితో ఉండువారుగా దేవుడు వారిని తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తున్నాం. వారిని బట్టి మరి అపోస్తుల కార్యాలు రాయబడుతూ ఉన్నప్పుడు అందులో అప్పుడు ఏం కనబడుతుంది? రక్షణ గురించి కనబడుతుంది, సువార్త గురించి కనబడుతూ ఉంది కదండి. రక్షణ గురించి, సువార్త గురించి. అందుకే మరి ఆ అధ్యాయంలో మనం చూస్తే 120 మంది కూడా మేడగదిలో కూడుకొనుట మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకొనుట, 3వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగించడం కదండి. ఇవన్నీ కూడా మనకి ఏం కనబడుతున్నాయి? రక్షణ కనబడుతుంది, రక్షణ సంకల్పం కనబడుతుంది, అలాగే ఆత్మ నింపుదల కనబడుతూ ఉన్నది, సంఘము మరి విస్తరించుట. అందుకేనంట ఎడతెగక వారు మరి కూడుకొనుట, రొట్టె విరుచుట, వాక్యము చదువుట, ప్రార్థించుట, ఈ అనుభవాలు వారు కలిగిన వారుగా ఉండనట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అసలు మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ శిష్యులు ఏం చూచారు, ఏం కనుగొన్నారు, ఏమి తాకాయి అనేది మనం గమనించినప్పుడు యేసయ్య కాలములో ఏమంటే ఆయన బోధించింది బోధలు ఎవరివి? యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు ఏం బోధించారు కదా? అవి వారు చూచారు కదా. వారు తాకారు ప్రభువును కదండి. శిష్యులు తాకారా లేదా? తాకారు, కనుగొన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో కనుగొన్న వారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు వాక్యము స్థిరపరచుచుండెను. అది ఎవరి వల్ల? దేవుని వలన అనేది మనం చూస్తున్న వారమే ఉన్నాం. ఈ రోజు మన జీవితంలో వాక్యము లేని స్థితిలో ఉంటున్నాం. మత్తయి సువార్త 15:3లో గనక చూస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమించుచున్న వారు కనబడుతూ ఉన్నారండి. మత్తయి సువార్త 15:3వ వచనములో మీరును దేవుని ఆజ్ఞను అతిక్రమించుచున్నారు అనేది కనబడుతుంది. మరి మొదటి యోహాను పత్రిక 3:4లో ఉన్న మాట ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణము అనేది మనం చూస్తున్నాం. మనిషి దేనిని అతిక్రమిస్తున్నాడంట? ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అనగా ఎవరిది చెప్పండి? దేవుని మాట, వాక్యమును అతిక్రమించుట. ఈ ఆజ్ఞను అతిక్రమించే వారు ఏమై ఉన్నారు అంటే పాపము చేసిన వారై ఉండినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనములో గనక మనం చూస్తే మరి
బలి అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఏంటంట? ఆయన మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు. అందుకే దైవజనులు ఒక పాటలో రాశారు, ఎన్ని తిరిగినా పోవు పోవు పాపాలు, ఎంత ఏడ్చినా పోవు, ఎన్ని దాన ధర్మాలు చేసినా పోవు గాని అన్ని చేసిన క్రీస్తునందు నీవు ఉంటేనే తప్ప. దేవునిలో ఉండాలి, ఆయన నీలో ఉండాలి. అప్పుడే మరి నువ్వు ఈ లోకంలో ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత ఏడ్చినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఏం పోవు? పాపాలు పోవు. కాబట్టి పాపాలు పోవాలి అంటే దేవుని మాట వినాలి. బలి అర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అనేది మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ మనిషి రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మరి సొలొమోను గారి జీవితంలో మనం గమనించినప్పుడు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనములో గనుక చూస్తే ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వారుగా ఉన్నారు కదండి. సొలొమోను గారు ఏమో ఆజ్ఞను అతిక్రమించారు. మరి ప్రసంగి గ్రంథం గాని, సామెతలు గాని ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మనకు చూపించారు కానీ ఆ మార్గంలో ఆయన లేకపోయిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి ఆయన ఆజ్ఞను ఏం చేశారు? అతిక్రమించిన వారి ఉన్నారు. మార్గం చూపారు కానీ మార్గంలో ఆయన లేరు. వెలుగు మార్గం చూపించారు కానీ వెలుగులో ఆయన నడవలేనట్లుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞను అతిక్రమించుట కనుక మొదట దేవుడు మరి సొలొమోను గారికి జ్ఞానంనిచ్చారు. ఆ జ్ఞానంతో పాటు సకల సంపదలు ఇచ్చిన వారై ఉన్నారు. కానీ వాటి యందు వారు మరి ప్రేమ కలిగిన వారే దేవుని ఆజ్ఞను తిరస్కరించినట్లుగా మరి తొలగిపోయినట్లుగా దేవుని యొక్క ఆజ్ఞలలో నుండి తొలగిపోయినట్లుగా ఆయన జీవితం మనం చూస్తున్నాం. కానీ తన తండ్రి మాత్రం ఎన్నడూ కూడా తొలగిపోలేదు. దావీదు గారు ఎప్పుడు కూడా ఒక్క మరి స్త్రీ విషయంలో తప్ప అన్ని విషయాలలో ఆయన దేవుని చిత్తానుసారుడని ఆయన గురించి వ్రాయబడింది. కాబట్టి దేవుని చిత్తానుసారుడైనటువంటి దావీదు కుమారుడు సొలొమోను మాత్రం దేవుని చిత్తానుసారుడుగా ఉన్నాడంటారా? లేని పరిస్థితి మనం చూస్తున్నాం. నేడు మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయి అంటే, మన తల్లిదండ్రులు భక్తిగా ఉంటున్నారు కానీ మనం ఎలా ఉన్నాం చూడండి కదా. ఎలా ఉన్నాం? భక్తిహీనతలో ఉంటున్నాం. వారు మన తల్లిదండ్రులు దేవుని మాట వినివారుగా ఉన్నారు కానీ మనం మాత్రం దేవుని మాట వినలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి సొలొమోను మాత్రమే కాదండి, సౌలు గారు కూడా, పాత నిబంధనలో ఉన్న సౌలు గారు కూడా దేవుని మాటను అతిక్రమించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో గనుక మనం చూస్తే అతిక్రమించిన వారుగా మనం కనబడుతూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో గనక చదివితే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. యూదులతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు అబ్రహాము సంతానం అంటున్నారు, మంచిదే. కానీ అబ్రహాము సంతానము అని అనుకుంటున్నారు కానీ మీలో ఎవరు లేరు. ఆయన అంటున్న మాట ఏంటి? నా వాక్యము మీలో చోటు లేదు అంటున్నారు. ఏమి లేదంట? ఆయన మీతో, చూడండి ఏమనుంది అక్కడ? తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపచూచుచున్నారు. ఎందుకు యేసయ్యను చంపాలనుకున్నారు? కారణం ఏంటంటే, అది దేవుని వాక్యము వాళ్ళ కళ్ళ ముందే ఉన్నా, 3.5 సంవత్సరాలు వాక్యము తిరుగుతూ ఉన్నా, వాక్యమును కనుగొన్న, వాక్యము యొక్క శక్తిని తెలుసుకున్నా గాని నమ్మలేని వారుగా ఉన్నారు. ఈ రోజు మనం కూడా ఎలా ఉన్నామంటే వారిలాగే ఉన్నాం. దేవుడు మన మధ్య ఉన్నా ఆయన గుర్తించలేని వారంగా ఉన్నాం. ఆయనను గ్రహించలేని వారంగా ఉన్నాం. దేవునికి చోటు ఇవ్వలేని వారంగా ఉన్నాం. పేరుకు మాత్రం మనం ఎవరో క్రైస్తవులము. వాక్యం ఉందా మనలో? ఏదైనా వాక్యం చెప్పండి అమ్మా అంటే వాక్యం మరి అది ఎక్కడ ఉంది అంటే మాట్లాడగలమా? కదండి. కాబట్టి అబ్రహాము సంతానముగా వాళ్ళు అనిపించుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమి లేదు, వాక్యము లేదు. మనం కూడా దేవుని బిడ్డలం అనిపించుకుంటున్నాము కానీ మనలో ఏమి లేదు, దేవుని వాక్యం లేదు. ఏమండి, వాక్యమునకు చోటు ఇవ్వకపోతే ఇంకేముంటది హృదయంలో? అందుకే దావీదు గారు అంటున్నారు కదా, నీ వాక్యమును నా హృదయములో
ఉంచుకుని ఉన్నాను. కొలస్సీ పత్రిక 3:16లో గనుక మనం చూస్తే, కొలస్సీ పత్రిక 3:16లో వాక్యమును సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అనుంది. ఏముండాలంట మనలో? ఏంటి సమృద్ధిగా ఉండాలి? మన హృదయములో వాక్యం అంట. అంటే వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏది ఉండాలి అంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యము గనక మనలో ఉంటే లోకములో ఉన్న అంతా కూడా మనము జయించగలం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, ఈ జీవపు డమ్ము, వీటిని జయించగలం. దేవుని వాక్యం నీలో ఉంటే చెడు తలంపులు రావు, చెడు ఆలోచనలు రావు, చెడు కార్యాలు చెయ్యం. ఈ యూదులు చెడు తలంపు ఎందుకు కలిగి ఉన్నారు? ఎందుకు యేసుని చంపాలనుకున్నారు అంటే వాక్యము వారిలో లేదు కనుక. ఈ రోజు మనం దేవునిలో ఉన్నాము. దేవునిలో ఉన్నా గాని దేవుని వాక్యము మనలో లేదు గనుక మనం పడిపోతున్న వారమై ఉన్నాం. లోకంలో పడిపోతున్నాం, లోకంలోకి జారిపోతూ ఉన్నాం, లోక కార్యాలలో మునిగిపోతున్న వారంగా ఉంటూ ఉన్నాం. కనుక ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన అనుదిన జీవితములో పాపము చేయకుండా ఉండాలి అంటే మనలో ఎప్పుడు కూడా ఏముండాలి? వాక్యం మనలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో గనక మనం చూసినట్లయితే వాక్యము అనే దాని గురించి చాలా ఉన్నాయండి. కేవలం మీకు తెలిసిన ఏంటి? దేవుని వాక్యం అంటారు. అంటే కేవలం దేవుని వాక్యమేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? వాక్యాలు చాలా ఉన్నాయి. ఏంటి అనేది మనం గమనిస్తే, ఒకవేళ రాసుకుంటే రాసుకోండి, మరి చెప్తున్నాను. మరి క్రీస్తు వాక్యము. క్రీస్తు వాక్యము. మనం ఇందాక చదువుకున్నాం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనములో గనుక మనం చూస్తే దేవుని వాక్యము అనేది కనబడుతుంది అక్కడ. ఏంటి చెప్పండి? దేవుని వాక్యము. యెషయా గ్రంథము 48వ వచనములో. క్రీస్తు వాక్యము. కొలస్సీ పత్రిక 3:16. ప్రభు వాక్యము. 1 పేతురు పత్రిక 1:24. జీవ వాక్యము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో. సువార్త వాక్యము. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనములో. విశ్వాస వాక్యము. రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రక్షణ వాక్యము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. సమాధాన వాక్యం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. కృపా వాక్యము. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనములో. ప్రవచన వాక్యము. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. సత్య వాక్యము. ఎఫెసీ పత్రిక 1:13, యాకోబు 1:18లో మనం చూస్తున్నాం. ఎన్నున్నాయి చెప్పండి? దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం, ప్రభు వాక్యం, జీవవాక్యం, సువార్త వాక్యం, విశ్వాస వాక్యం, రక్షణ వాక్యం, సమాధాన వాక్యం, కృపావాక్యం, ప్రవచన వాక్యం, అలాగే సత్యవాక్యము. ఎన్నొచ్చాయి? 11 కదా. ఇన్నున్నాయి. దేవుని వాక్యంలో ఎన్నున్నాయి చెప్పండి? ఇన్ని రకాల వాక్యాలు ఉన్నాయి. మన జీవితంలో ఈ వాక్యములు మనలో ఉండాలి. సత్యవాక్యం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, రక్షణ వాక్యం ఉండాలి. ఏంటి అనేది మనం గమనించినప్పుడు, మరి చేతిలో ఉన్నది హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? చేతిలో ఉన్న ఈ గ్రంథం హృదయంలోనికి వెళితే ఏం జరుగుతుంది అనేది మనం గమనించినప్పుడు, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 25వ వచనము నుండి 40 వరకు కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితం మనం చూడొచ్చు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 25వ వచనము నుండి 40వ వచనం వరకు దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి ఎటువంటి పాటలు పడతారో, ఎన్ని శ్రమలు పడతారో, ఎన్ని ఇబ్బందులు పడతారో మనం చూడొచ్చు. ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు ఆయన సంకల్పం, ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన చేసే కార్యం, ఆయన చేసే పని ఎటువంటిది అనేది మనం గమనించినప్పుడు, దేవుని వాక్యమే మనిషిని మార్చేది, దేవుని వాక్యమే బ్రతుకును మార్చేది, దేవుని వాక్యమే మారు మనసునిచ్చేది ఉన్నది. చాలా మంది అంటారు,
మత మార్పిడి అంటారు. మత మార్పిడి కాదండి. మనస్సు మార్పిడి. ఏంటి చెప్పండి? మనస్సు మార్చుకోవడం. దేవునిలోనికి రావడం అంటే మనస్సు మార్చుకోవడం. నమ్మి బాప్తిసం పొందండి అన్నారు. అంటే ఏం పొందాలి? నమ్మాలి మొదట. నమ్మాలి అంటే మనకేముండాలి? రుజువు ఉండాలండి. ఏంటా రుజువు? యేసే క్రీస్తని నమ్మకం మనలో ఉండాలి. ఆ నమ్మకం కలగాలంటే ఏం చదవాలి? ఇతరులు చెప్పినా మనం కొన్నిసార్లు అర్థం కాదు. కానీ అర్థమగు రీతిలో మనలను నడిపించేదే ఈ గ్రంథమై ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితం మనం చూసినప్పుడు చూడండి, అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళొచ్చు సమరయుల అనేక గ్రామాలలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా ఇతడు లేచి వెళ్ళెను. ఈ ఫిలిప్పు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఒకరు. ఈయన యొక్క ప్రయాణం ఎటువంటిదో తెలుసా అండి? ఆత్మ చేత నడిపింపబడే వ్యక్తి. దేని చేత? ఈ ఆత్మ చేత నడిపింపబడడం వల్ల మరి ఎన్నో గొప్ప కార్యాలు కదండి. అందుకే ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారు అందరూ కూడా ఆత్మానుసారులు అని వ్రాయబడింది. ఇప్పుడు ఫిలిప్పు గారిలో దేవుని ఆత్మ ఉన్నది గనుక ఆ దేవుని ఆత్మ చేత ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ యొక్క 8వ అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి వచనాలలో ఏ కాలము అంటే సౌలు గారు పౌలుగా మార్చబడక మునుపు ఉన్న పరిస్థితులు ఇక్కడ. ఏంటి అంటే ఆ కాలములో యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదరిపోయేరి. కాబట్టి ఆ కాలములో ఏ కార్యం జరుగుతుంది? ప్రభు కార్యం జరుగుతుంది, సువార్త జరుగుతుంది, రక్షణ జరుగుతూ ఉన్నది. దేవుని యందు మరి శ్రమ అనుభవించే వ్యక్తులు మనకి కనబడుతున్నారు. అక్కడ 7వ అధ్యాయంలో ఎవరు చనిపోయారు? భక్తి కలిగినటువంటి స్టెఫను చనిపోయారు. 8వ అధ్యాయంలో సౌలు గారు కనబడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు ఉన్నారు అంటే చూడండి, శిష్యులలో ఫిలిప్పు గారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ అధ్యాయంలోనే పేతురు గారు కూడా కనబడుతూ ఉంటారు కదండి. ఈ అధ్యాయం అంతా చదివితే 7వ అధ్యాయంలో స్టెఫను కనబడుతున్నారు. 8వ అధ్యాయంలో మొదటి భాగంలో సౌలు గారు కనబడుతూ ఉన్నారు. తదుపరి వచనాలలో ఫిలిప్పు గారు, సంఘము, పేతురు గారు మనకి కనబడుతున్నారు. అయితే ఈ 25వ వచనంలో మనకి ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఆయన ఎవరు అంటే చూడండి, దేవదూత వచ్చంట వెళ్ళి ఎవరితో మాట్లాడుతుంది? ఫిలిప్పు గారితో మాట్లాడుతుంది. ఎవరు రక్షించడానికి అంటే అక్కడ ఉన్నది చూడండి. అప్పుడు అంత్యోపీయుల రాణి అయిన కందకి క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం మంత్రి మీదనున్న అంత్యోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఈయన ఎటువంటి వాడు? గొప్పవాడు కదండి, గొప్ప వ్యక్తి, హోదాలో ఉన్న వ్యక్తి, గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి, పనిలో ఉన్న వ్యక్తి. కాబట్టి ఈయనలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఆరాధించడానికి వచ్చాడంటే. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేమునకు వచ్చిన వారే ఉన్నారు. ఏమండి, ఒక మంత్రి అయ్యి ఉండి మరి ఆయనకు ఎన్నో పనులు ఉంటాయా లేదా? పనులున్నా గాని ఏ పని మానలేదు? ఆరాధించే పని మానలేదు. ఈ రోజు మనం పనులు పెట్టుకొని ఏ పని మానవేస్తున్నాం? మీకే తెలియాలి. ఏం పనులు మానేస్తున్నాం చెప్పండి? దేవుణ్ణి ఆరాధించే పని, ఏమంటే దేవునితో మాట్లాడే పని, దేవుడు మనతో మాట్లాడే పని. అంటే ఏంటో తెలుసా? మనం దేవునికి ప్రార్థన చేయడం లేదు, ప్రార్థన చేయడం లేదు కనుక మాట్లాడటం లేదు దేవునితో. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎలాగా? వాక్యం ద్వారా. అంటే వాక్యం చదివే అవకాశం కూడా నీవు ఇవ్వడం లేదు. దేంతో మునిగిపోయావు? ఎందులో మునిగిపోయావు? పనులతో, పని పాటలతో కాలము గడుపు వారు రేపు రాకడ మేఘము ఎక్కలేరు. రాకడ మేఘం ఎక్కాలంటే రాకడ మేఘం ఎక్కే వరకు పనులు చేసుకుంటూ ఉండాలా? అంటే చేసుకోవాలి. పని చేసుకోకపోతే ఇంటి పనులు ఎవరు చేస్తారు? చేసుకోవాలి. కానీ ఎలా చేయాలి? హెబ్రీ స్త్రీల వలె చేసుకోవాలి. సమయం అయిపోతున్నా ఇంకా తడుగులాడుతూ ఉంటే లోతులాగే ఉంటావు, లోతు కుటుంబంలాగే ఉంటావు. ఏమండి, అయినా
త్వరపడుతున్నాడా తొందరపడుతున్నాడా? లోతు గారండి. ఆ త్వరపడేవాడైతే ముందు ఉండేవాడు, త్వరపడటం లేదు, తొందరపడుతున్నాడు. నేడు సంఘం విశ్వాసులు కూడా ఎలా ఉన్నారు అంటే త్వరపడడం లేదు గాని తొందరపడుతున్నారు. సమయం అయిపోతుంది అనుకుంటున్నారు గాని కుండల దగ్గరే ఉంటున్నారు, కూడా దగ్గరే ఉంటున్నారు, ఇల్లు ఓడ్చడం దగ్గరే ఉంటున్నారు, శుద్ధి చేసే దగ్గరే ఉంటున్నారు, పనులతోనే నిండిపోయేవారుగా ఉంటున్నారు. ఎవరైనా వస్తే వారితో మాట్లాడేవారుగా ఉంటున్నారు. అయ్యో శుక్రవారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, పెద్దల కాడే వెళ్ళాలి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నేను దేవునితో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి, నేను దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? నేడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు లోక పనులకు ప్రాధాన్యత ఇవ్వరు. వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇంటి పనులు, వంట పనులు, అన్ని పనులు చేసుకుంటున్నారు, అన్ని చోట్లకు వెళుతున్నారు. అన్నిటికీ సమయం ఉంది, కానీ దేనికి లేదు? దేవునితో ఉండడానికి లేదు. కానీ ఎన్ని పనులు ఉంటాయి ఆ వ్యక్తికి కదండి? ఒక అధికారికి పనులు ఉంటాయా? పనులు ఉండవా? ఏమంటే మరి మనకుంటాయా? ఉండవా? ఉంటాయి. కానీ పనులన్నీ ముగించుకొని మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. ఈయనకు ఉన్న అలవాటు ఏమిటి అంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని కొనియాడడానికి. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఉన్న ప్రాంతాన్ని విడిచి యెరూషలేమునకు వచ్చిన వారే ఉన్నారు. వచ్చి ఆయన ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండిను. ఈయన వస్తాడని ముందుగాని ఎవరికి చెప్పారు అంటే, ఒక వ్యక్తిని పట్టుకోవడానికి మొదట దేవుడు దూతను వాడుకుంటాడు కదా. ఏమంటే దూతలను వాడుకుంటాడు. ఆ దూతలు వచ్చి ఎవరికి చెప్తారు? ఆత్మ సంగతులు ఆత్మకే తెలుస్తాయి. ఇప్పుడు దూత వచ్చి చెప్పింది అంటే ఫిలిప్పు గారు దేంతో నింపబడ్డారు? ఆత్మతో నింపబడ్డారు గనుక ఆత్మతో నింపబడిన ఆ వ్యక్తికి దేవదూత వచ్చి మాట్లాడడం అనేది చూస్తున్నాం. కానీ జకరియా గారి దగ్గరకు కదా దేవదూత వచ్చినప్పుడు ఆయన మాట్లాడారా? భయపడ్డారా? జకరియా గారు ఎవరు? ప్రవక్త. దేవుని మందిరంలో యాజకుడైన ధూపం వేస్తూ ఉన్నాడు, కానీ అక్కడ దేవదూత వచ్చి మాట్లాడుతుంటే భయపడ్డాడు కదండి. ఇక్కడ అంటే ఏ అనుభవం లేదు ఆయనకి? ఆత్మానుభవం లేదు. కేవలం ప్రార్థన ధూపం వేస్తున్నారే తప్ప ఆత్మ అనుభవం, దేవదూతలో వచ్చి మాట్లాడే అనుభవం ఆయనలో లేనట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఫిలిప్పు గారికి ఏ అనుభవం ఉంది? దేవదూతలు వచ్చి మాట్లాడుతుంటే వినే అనుభవం ఉంది, చేసే అనుభవం ఉంది. దేవదూత వచ్చింది అంటే ఎవరు పంపించగా వచ్చారు వాళ్ళు? అంటే దేవదూతలు మామూలుగా వస్తారా? దేవుడు పంపగా వస్తారా? మరియమ్మ గారి దగ్గరికైనా, యోసేపు గారి దగ్గరికైనా, మంద కాపురుల దగ్గరికైనా, జ్ఞానుల దగ్గరికైనా దేవదూత వచ్చింది అంటే దేవుని ఆజ్ఞ చొప్పున వచ్చింది. ఇప్పుడు ఈ వ్యక్తి రక్షించబడడానికి దేవుని సంకల్పం ఉన్నది కాబట్టి ఈ ఫిలిప్పు గారిని కూడా త్వరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. ఇప్పటికి ఆయన దేవుని నమ్ముకున్నాడా? నమ్ముకోలేదు. దేవుని ఎరిగిన వాడే గాని దేవునిలో లేనివాడు. అవునా? మీకు అర్థమైంది మాట? దేవుడంటే తెలుసు, కానీ దేవునిలో లేడు. దేవునిలో లేడంటే రక్షించబడలేదు, నమ్మి బాప్తిసం ఆయన పొందలేదు. మనం కూడా ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే యేసుని విషయాలు ఎరిగిన వారమే, కానీ చేరలేని వారు ఎంతమంది ఉన్నారు మన కుటుంబాల్లోనే కదా. ఏంటి ఏసంటే తెలుసు అందరికీ, కానీ నమ్మి బాప్తిసం పొందుతున్నారా? పొందలేని వారుగా ఉన్నారు. ఈ యొక్క నపుంసకుడు కూడా యేసుని విషయాలు ఎరిగిన వాడు, అందుకే ఆరాధించడానికి వెళ్ళాడు. దేవుడు ఎటువంటి వాడో, దేవుని పని ఎటువంటిదో, ఆయన ఫలితం ఎలా ఉంటుందో గ్రహించి అన్ని పనులు ప్రక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఆరాధించడానికి వెళ్ళాడు. ఆరాధించడం మంచి లక్షణమా కాదా? పనులను ప్రక్కన పెట్టి దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు. ఈ రోజు పనులు ప్రక్కన పెడుతున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? చెప్పండి. మనకు మనమే కదా. పనులను ప్రక్కన పెట్టి వస్తున్నావా, లేక దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఏం జరుగుతుంది నేడు? పనులకే ఇస్తున్నాం ప్రాధాన్యత, దేవునికి ఇవ్వగలుగుతున్నామా అండి? శుక్రవారం పరిపూర్ణంగా, ఆదివారం పరిపూర్ణంగా దేవునికి ఇవ్వగలిగే వారంగా ఉంటున్నామా? కానీ ఎన్ని పనులున్నా కానీ ఆయన పని పక్కన పెట్టి దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? దేవుని యొద్దకు వెళ్ళే ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని యొద్దకు వెళ్ళి ఆరాధించే ప్రాధాన్యత ఆయన పొందుకున్న వారే ఉన్నారు కదండి. మొదట దేవుని ప్రేమించాలి కదా.
ఈయన చేస్తున్న పని ఏంటి? మొదట దేవునిని ప్రేమించడం, ఆరాధించడం అనే పనిలో ఈయన ఉన్నాడు గనక దేవుడు ఏ పనిలో ఉన్నాడు? రక్షించే పనిలో ఉండినట్లుగా చదువుతున్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే అతడు ఆరాధించి మరి యెరూషలేమునకు వచ్చి ఉండెను, అంతట తిరిగి వెళ్ళుచు. ఏం చేస్తున్నాడు ఈయన? అంతట తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. ఏం చదువుతున్నాడు? వచ్చిన ఈయన ఈయన రథం మీద వచ్చాడు కదా. ఈ రథం మీద వస్తున్నప్పుడు, అసలు వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడంటారు ఈయన? దేవుని ఆలోచనలు తప్ప ఏదైనా ఉందంటారా? దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు ఏ పట్టుకొచ్చాడు ఆయన? ఏముంది ఆయనతో? గ్రంథం ఉంది. ఉందా? మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళామనుకోండి, మనతో ఏముండాలి ఖచ్చితంగా? ఉంటుందండి? ప్రయాణమై వెళ్ళిపోతాం, సెల్ ఫోన్ ఉంటది తప్ప మనలను కాపాడే గ్రంథం మనతో ఉంటుందా? సిగ్గు కొంతమందికి. ఏమండి, ఎక్కడికైనా వెళితే గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళరు. నాకున్న అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏమండి గ్రంథం నాతో ఉండాలి. అది లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా భావిస్తాను. చాలా మంది అంటారు, అంత బరువు బ్యాగ్ ఎందుకు, అంత బ్యాగ్ ఎందుకు అంటారు. నాకున్న ఆ గ్రంథం నాకు భారమైంది కాదు, బరువైంది కాదు. కాబట్టి గ్రంథం మనతో ఉండాలండి. గ్రంథం మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈయన వెళుతున్నాడు ఆరాధించడానికి, వెళుతున్న ఆయన దగ్గర ఏముంది? గ్రంథం ఉందండి. చాలా మంది క్రైస్తవ ఫంక్షన్లకు వెళ్తారు. వెళుతున్నప్పుడు జరిగేది క్రైస్తవ ఫంక్షన్, కానీ వాళ్ళ చేతులు ఏముండదు. మీరు తెచ్చారా, మీరు తెచ్చారా, మీరు తెచ్చారా అడుక్కునే పరిస్థితి వస్తుంది అక్కడ కదండి. ఎవరైనా వాక్యం చదవండి అమ్మా అంటే సెల్ల తీస్తున్నారు తప్ప గ్రంథం తీస్తున్నారా అండి? చూడండి నేటి కాలం ఎలా ఉన్నాయి పరిస్థితులు. సెల్లలో చూస్తున్నారే తప్ప గ్రంథం తెచ్చుకోలేని స్థితిలో ఉంటున్నారు. నేను ఇతరులు కాదండి, మనలను మనం చూసుకోవాలి. మన కుటుంబంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉందేమో, ఎక్కడికి వెళ్ళినా గ్రంథం మన హృదయంలో ఉండాలి, మన చేతిలో కూడా ఉండాలి. చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని బట్టే, ఆ గ్రంథంలో ఉన్న వాక్యం అతని హృదయంలోనికి వెళ్ళడం బట్టి ఆయన రక్షించబడ్డాడు. అందుకే రక్షణ వాక్యము. ఏంటి చెప్పండి? రక్షణ వాక్యము. కాబట్టి ఈయన రక్షించబడడానికి ఫిలిప్పు గారు ఏ వాక్యం అందించారు ఆయనకి? ఆయన చదువుతున్న గ్రంథం ఏంటంట? యెషయా గ్రంథము చదువుతున్నారు. ఈ యెషయా గ్రంథములో ఏం రాయబడింది చూడండి, 31 నుండి ఇతడు 30. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని. ఏమండి? చదువుచుండగా విని అంటే లోపల చదువుతున్నాడా, బయట చదువుతున్నాడా? మీకు ఏ అలవాటు ఉంది? బయట చదివే అలవాటు ఉందా, లోపల చదివే అలవాటు ఉందా? లోపల చదివే అలవాటు ఉంటే బైబిల్లో చాలా తప్పులు మీకు వస్తాయి బయటికి చదివినప్పుడు కదండి. ఎలా చదవాలి వాక్యం? 10 మందిలో ఉన్నారనుకోండి, లోపల చదువుకోండి. కానీ ఒంటరిగా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? బయటికి చదవాలి. బయటికి చదివినప్పుడు మనం చదివేది స్పష్టంగా వస్తుంది కదా, వాక్యం స్పష్టంగా చదవగలం. అలాగే లోపల చదువుకున్నాం అనుకోండి, తప్పులు ఎన్నో ఉంటాయి. సరి చేయబడాలి అంటే ఏం చేయాలి? బయటకి చదువుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ వ్యక్తి లోపల చదువుకుంటున్నాడా, బయట చదువుతున్నాడా? ఫిలిప్పు గారు విన్నారు అంటే బయటకే కదా ఆయన చదువుతూ ఉన్నాడు. అంటే ఈ ఫిలిప్పు గారు అడుగుతున్నారు, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాను. చదువుతున్నాడు కానీ ఏమి లేదు. ఈ రోజు మనం కూడా అలాగే ఉన్నామండి. చదువుతున్నాం, ప్రతిదినం చదువుతున్నానండి, ప్రతిదినం చదువుతున్నానండి, 3 సార్లు చదువుతున్నానండి అంటాం. మరి 3 సార్లు ఎలా చదువుతున్నాం? యవ్వనులారా, దేవుని వాక్యం మరి యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బాగుగా జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. ఇప్పుడు మనం జాగ్రత్తగా చదవాలి, చూచుకుంటూ చదవాలి కదా, అప్పుడే కదా మనం గ్రహించగలం. ఇక్కడ గ్రంథము అర్థం అవ్వాలి అంటే ఆ గ్రంథము రాసింది ఎవరు? ఆత్మతో రాశారు. అందుకే నీ వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమగునని వాక్యం కొరకు మనం ఆరాధనలో మరి చదువుతూ ఉంటాం వాక్యం గురించి. కాబట్టి ఈ గ్రంథానికి మామూలుగా చదివితే అర్థం కాదు, గ్రహించలేం. గ్రహించాలి అంటే ఎవరు మనలో పని చేయాలి? ఆత్మ పని చేయాలి కదండి. మరి ఆత్మతో చదువుతున్నామా?
ఏదో మామూలుగా మనకున్న జ్ఞానంతో మనం చదువుతున్నాం. అందుకే మనకు అర్థం కావడం లేదు. అందుకే ఈయన అంటున్నారు, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు గారు ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు. మనం కూడా మన జీవితంలో ప్రతిదినము దేవుని వాక్యం చదువుతున్నాం కానీ ఇందులో ఉన్న అర్థం పరమార్థాన్ని గ్రహించగలుగుతున్నావా? వాక్యం అంటే వాక్యమే కాదు, వాక్యములో ఎంతో విలువైనటువంటి ఓటలు దేవుడు దాచి ఉంచాడు. జీవపు ఓటలను దేవుడు దాచి ఉంచాడు. చదివింది ఒకటే, ఆ వాక్యంలో ఎన్నో ఉన్నాయండి. కాబట్టి చదువుతుంది యెషయా గ్రంథం చదువుతున్నాడు. చదువుతున్నాడు కానీ ఏమి లేదు ఆయనలో, గ్రహించే స్థితి లేదు. ఆయన అనుకుంటున్నాడు ఇది ఎవరి కొరకు, ఆయన కొరకు రాయబడిందా లేక వేరే వారి కొరకు రాయబడిందా అని ఆయన అంటున్న మాట ఏంటి అంటే, చూడండి అతడు 32 అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన అంటూ ఉన్నాడు, నాకు తెలుపకుంటే నాకు చెప్పాలి కదా. ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథము చదువుచుండగా నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి 31వ వచనంలో, అంటే గ్రంథము మనం చదువుతున్నాం కానీ అందులో ఉన్న అర్థం పరమార్థం మనకు తెలియాలంటే మనకి ఎవరు బయలుపరచాలి? వేరొకరు బయలుపరచాలి. అంతే కదండి. ఇప్పుడు ప్రతి వారం ప్రతిదినం మీరు వాక్యం చదువుకుంటున్నారు ఇంటి దగ్గర, అవునా? చదువుతున్నారా లేదా? మరి ఆదివారం దైవజనులు మీతో మాట్లాడుతున్నారు వాక్యం గురించి. ఇప్పుడు మీరు చదువుకున్న వాక్యం మీకు అర్థమవుతుందా? దైవజనులు చెప్తున్న వాక్యం మీకు అర్థమవుతుందా? ఏమండి? అయ్యగారు చెప్పింది వాక్యం మీకు అర్థమవుతుందా? నేను చెప్పిన వాక్యం మీకు అర్థమవుతుందా? చాలా మంది అంటారు, అమ్మగారు ఏంటో చెప్తారు అర్థం కాదు అంటారు. అయ్యగారు చెప్పేది మీకు అర్థమవుతుంది. మరి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏమండి? గ్రహించగలుగుతున్నారా? ఉన్నదే కదా, దేవుని వాక్యంలో ఉన్నదే కదా. అంటే వాక్యం కూడా ఎలా వెళ్ళాలి? లోతులలోనికి వెళ్ళాలి. వాక్యపు లోతులోనికి వెళ్ళాలి. ఆ వాక్యము లోతులోనికి వెళ్ళినప్పుడు లోతులో ఉన్నది మనలోనికి వచ్చినప్పుడు మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు చదువుతున్నాడు కానీ ఆ త్రోవ చూపలేని వారు లేకపోతే ఎంత చదివినా ఉపయోగం ఉందంటారా? ఇప్పుడు నాకు త్రోవ చూపాలి అంటున్నాడు. అందుకే దేవుని వాక్యం మనకు ఎలా ఉంది? 119:5లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి యొక్క త్రోవకు, ఆయన నడిచే దారికి వెలుగుగా ఉండాలి అంటే ఆ వెలుగైన వాక్యము ఎవరి ద్వారా వెలిగించబడాలి? పిలుపును వాడుకుంటున్నాడు ఇక్కడ దేవుడు. ఈ వాడుకుంటున్న విధానం మనం గమనించినప్పుడు పిలుపు ద్వారా దేవుడు ఆ వాక్యములో ఉన్నటువంటి సంగతులు చూడండి. ఈ యొక్క యెషయా గ్రంథం అన్నాను. ఈ యెషయా గ్రంథం ఏ అధ్యాయం చెప్పగలరా? 53వ అధ్యాయం. అక్కడే కదా గొర్రె పిల్ల గురించి వ్రాయబడింది. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లా. కాబట్టి దీనత్వము మానవుల కొరకు ఆయన అనుభవించిన శ్రమ 53వ యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 34వ వచనం చూడండి. అప్పుడు ప్రవక్త ఎవని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గుచ్చియా వేరొకరి గుచ్చియా దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగేను. ఎవరిని అడుగుతున్నాడు? మనకు వచ్చిన ఆ ప్రశ్న ఏదైనా మనకు దేవుని వాక్యం అర్థం కానప్పుడు మనం ఎవరిని అడగాలి? అర్థం చేసుకోవాలా? ఇప్పుడు చాలా పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. దేవుని వాక్యం అర్థం కానటువంటి వారు చాలా మంది ఏం చేస్తున్నారు? అపార్థాలు చేసుకుని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తున్నారా లేదు చెప్పండి. అలా ఉన్నారా లేదా? నేటి కాల బోధకులు ఎలా ఉన్నారు చెప్పండి. ఇందులో ఉన్న తీసేస్తున్నారు, లేనిది కలుపుతూ ఉన్నారు కదా. ఉన్నది ఉన్నట్టుగా మనకు అర్థం అవ్వాలి అంటే మనకు త్రోవ చూపేవారు ఉండాలి. ఏ త్రోవ? వాక్యము యొక్క త్రోవ చూపాలి. ఆ మార్గంలో ఎలా వెళ్ళాలో, అసలు ఏంటి విషయము అనేది వివరణ ఉండాలా లేదా చెప్పండి. కాబట్టి అడుగుతున్నాడా లేదా? ఈ రోజు మనకు దేవుని వాక్యం అర్థం కానప్పుడు ఎవరిని అడగాలి? అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగే శక్తి దేవునిలో ఉన్నది, ఆత్మతో పరిశుద్ధాత్మలో ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్ముడా, నీ వాక్యము నాకు అర్థమగనట్లుగా నీ ఆత్మ నాలో అనుగ్రహించవా అని అడగాలి మనం. అడగాల లేదా? ఏమంటే దేవుడు మాట్లాడతాడా లేదా? వాక్యం ఆయనే ఉన్నారు కనుక ఏది నీకు అర్థం కావడం లేదో చూడండి. పిల్లలు బడికి వెళ్ళినప్పుడు
టీచర్ చెప్తున్న పాఠాలు అర్థం కానప్పుడు ఇంటికొచ్చి తల్లిదండ్రులు అడుగుతారా లేదా? ఏంటమ్మా అలా చెప్పారు ఏంటి? అని అడుగుతూ ఉంటారు కదండీ! కాబట్టి మీకు తెలిస్తే చెప్తారు. తెలీదనుకోండి నాన్న అడుగు అంటారు. లేదంటే మళ్ళా టీచర్‌నే అడుగు అంటూ ఉంటారా లేదా? ఈరోజు మనకి బైబిల్ గ్రంథం అర్థం కానప్పుడు, మన జ్ఞానానికి అర్థం కానప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. చదువుతున్నాడు పాపం యెషయా గ్రంథం ఆయన. చదువుతున్నాడు కానీ ఆయన గ్రహించడం లేదు. అర్థం కావడం లేదు. తన గురించా? వేరొకరి గురించా ఈ వచనాలున్నాయి నాకు తెలియపుము అన్నప్పుడు మరి ఈ యొక్క ఫిలిప్పు గారు 35వ వచనం చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఏ వార్త ప్రకటించాడు? తన సొంత విషయాలు ప్రకటించాడా? లేక లేని విషయాలు ప్రకటించాడా? ఏదైతే చదివాడో అందులో ఉన్నదే ప్రకటించాడు. నేటి కాల సువార్తలు ఎలాగున్నాయి మందిరాల్లో? ఉన్నాయంటారండి? నిజమైన వార్త అందుతుందా? యేసును గూర్చి అందుతుందా? లేక వారిని గురించి అందుతుందా? సొంత డబ్బాలు కదా! నేను అద్భుతాలు, స్వస్థతలు ఇవే చెప్పుకుంటున్నారు తప్ప యేసును చూపిస్తున్నారా? లేక వారిని వారు చూపించుకుంటున్నారా చెప్పండి? నేటి కాల సేవ ఎలా ఉంది? వాళ్ళకు వాళ్ళని చూపించుకోవడమే తప్ప యేసును చూపించడం లేదు. ఇక్కడ ఎవరిని చూపిస్తున్నారు ఫిలిప్పు గారు? వాక్యములో ఉన్న యేసయ్యను చూపిస్తున్నారు. అదే ఎటువంటి వార్త చెప్పండి? సువార్త. ఏ సువార్త ఇప్పుడు? ఇక్కడ ఏ సువార్త వెలువడింది? వెలుగులోనికి వచ్చింది రక్షణ సువార్త కదండి. యేసయ్య యెషయా గ్రంథం 53లో రక్షణ సువార్తే కదా అది. మానవులను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన త్యాగం కనబడుతుంది అక్కడ. అది వివరిస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే, రక్షణ పొందుకోవాలి అంటే, మార్పు చెందాలి అంటే నీ గురించి చెప్పడం కాదు, యేసయ్యను గురించి చెప్పాలి. యేసులో ఉన్న గొప్పతనం గురించి చెప్పాలి. వాక్యం గురించి చెప్పాలి. అప్పుడే మారుతారు. ఒక మనిషి మనిషితో మాట్లాడితే మారరు కానీ దేవుడు మాట్లాడితే మారగలరా లేదా? ఇప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు గనక, వాక్యములో ఉన్నది గనక ఉన్నది ఉన్నట్టుగా నీవు చెప్పగలిగితే ఎటువంటి వారైనా మార్పు చెందుతారా లేదా చెప్పండి? మారగలరు, రక్షించబడగలరు, లోకము నుండి దేవునిలోనికి రాగలరు, చీకటిలో ఉండి వెలుగులోనికి రాగలరు. గనుక ఈ వ్యక్తి రక్షించబడడానికి ఎక్కడ ఏ వార్త వినబడింది చెప్పండి? ఏ వాక్యము? సువార్త వాక్యము కదా. సువార్త వాక్యము ప్రకటింపబడినట్లుగా యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటింపబడింది. లోకమంతా నేడు సువార్త ఉన్నది కానీ రక్షణ గురించినటువంటి యేసును గురించినటువంటి విషయాలు ఉంటున్నాయా? రండమ్మా మేలు పొందుకుంటారు, రండమ్మా స్వస్థతలు పొందుకుంటారు, రండమ్మా మీకు ఆస్తులు వస్తాయి, రండమ్మా మీకు పదవులు, ఉద్యోగాలు, వివాహాలు అవుతాయి, సంతానం, ఇవి చెప్తున్నారు కానీ యేసయ్య నీ గురించి వచ్చాడు, నీ గురించి ప్రాణం పెట్టాడు, నీ గురించి ఆయన తిరిగి లేచాడు, నీ గురించి మళ్ళా తిరిగి రాబోతున్నాడు, నిన్ను రక్షించడానికి యేసయ్య ఇన్ని పాటుపడ్డాడు అని యేసయ్యను గురించి చెప్పగలుగుతున్నారు నేడు. వాక్యం ఉందా అండి? వాక్యం లేదా? వాక్యం ఉండడం లేదండి. వాక్యం ఉండడం లేదు. మీరు ఇవ్వండి మేలు పొందుకుంటారు, మీరు రండి స్వస్థతలు పొందుకుంటారు. స్వస్థతలు ఎప్పుడైనా వస్తాయి నీవు నమ్మితే. దేవుని వాక్యం నీలో ఉంటే స్వస్థత నీకు కలుగుతుందండి. వాక్యం లేకుండా నీకు స్వస్థత ఎక్కడది? వాక్యం మనలో ఉండాలి. అందుకే నేను పాపము చేయకుండా ఉండాలి అంటే వాక్యము నాలో నిలిచి ఉండాలని దావీదు భక్తుడు మాట్లాడుతున్నారు. పాపము చేయకుండా పాపము లేకుండా ఉండాలి అంటే వాక్యం మనలో ఉండాలి. మరి వాక్యం మనలో ఉంటే మేలుండదా? వాక్యములోనే కదా స్వస్థత ఉన్నది, వాక్యములోనే కదా మేలున్నది, వాక్యములోనే కదా ఆదరణ ఉన్నది. కనుక వాక్యం మనలో ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈయన వాక్యమును తెలుసుకోవడమే కాదు, యేసును గురించి తెలుసుకున్న తర్వాత ఆయన అంటున్న మాట చూడండి 36వ వచనములో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసము ఇచ్చుటకు ఆటంకమేమి అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఏం కోరుతున్నాడు ఇప్పుడు? చేతిలో ఉన్నది హృదయంలోనికి వచ్చిన తర్వాత ఏం కోరుతున్నాడు ఆ వ్యక్తి? రక్షణ కోరుతున్నాడు కదా. రక్షణ కోరుతున్నప్పుడు ఇక్కడ ఫిలిప్పు గారు వెంటనే ఇచ్చారా, ఏదైనా అన్నారా అంటే చూడండి, ఫిలిప్పు గారు అంటున్న మాట 37వ వచనములో, ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో, ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం వేరు, చదవడం వేరు,
దేవుని నమ్మి బాప్తిసం పొందడం ఎలాగా? పూర్ణ హృదయముతో కదండి, పూర్ణ హృదయముతో. 2, విశ్వసించిన ఎడలా పొందుదు అని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఈ ఉత్తరం ఎలా ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఫిలిప్పు గారు వివరించిన సువార్త, యేసును గూర్చినటువంటి సువార్త వల్ల ఆయన ఏం కావాలనుకుంటున్నాడు? ఏం కోరుతున్నాడు? గొప్ప వ్యక్తి అండి ఆయన, ఆయనకు అన్ని ఉన్నాయి. కానీ ఏం కోరుతున్నాడో తెలుసా? యేసయ్యను సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజు నీవు అలా ఉన్నావా? నీకు ఎంతో ఉంది, నీకున్న ధనము బలము ఎంతో ఉంది, పదవి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ యేసయ్యను సంపాదించుకుంటున్నావా? పౌలు గారంట అన్ని పెంటతో సమానముగా ఎంచి క్రీస్తును సంపాదించుకున్నారంట. ఈ రోజు మనం దేవుని సంపాదించుకుంటున్నామా లేక లోక సంపాదన సంపాదించుకుంటున్నామా? ఏది కోరుతున్నాం మనం? ఏం కావాలనుకుంటున్నాం చెప్పండి? కానీ ఈ యొక్క నపుంసకుడు ఏం కోరుతున్నాడు? నేను పూర్ణ హృదయముతో విశ్వసించి దేవుని కుమారుడని ఆయన యందు విశ్వసించి ఉన్నానని ఉత్తరం ఇచ్చాను. వెంటనే ఆ యొక్క బాప్తిస్మం అతడు పొందినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ఆత్మవశుడై వెళ్ళిపోయారు. ఎవరు చెప్పండి? ఫిలిప్పు గారు వెళ్ళినట్లుగా ఈ వచనాలలో మనం చూస్తున్నాం. చూడండి, అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. యేసు క్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించి ఉత్తరం ఇచ్చిన ఫిలిప్పు ఇద్దరు కూడా నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయేను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఫిలిప్పు గారు మామూలుగా ఇచ్చారా? ఆత్మతో ఇచ్చారా? ఆత్మతో నిండిన ఫిలిప్పు గారు ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడానికి కదండి. మనం కూడా బాప్తిసం మామూలుగా పొందడం కాదు, దేంతో పొందాలి? ఆత్మతో. నీళ్లలో ఉన్న మనం ఆత్మతో పొందే వారంగా ఉండాలి. యేసు రక్తముతో మనం ఆ బాప్తిస్మము పొందే వారంగా ఉండాలి. కాబట్టి ఆత్మ ఫిలిప్పును కొనిపోయేను. ఆ యొక్క వ్యక్తి సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఏ సంతోషం పొందుకున్నాడు ఇప్పుడు? నమ్మి బాప్తిసం పొందాడు. ఏ సంతోషాన్ని పొందుకున్నాడు చెప్పండి? అసలైన ఆనందం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు కదా, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆనందించండి. మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించండి కదా. ఇప్పుడు ప్రభువు ఇచ్చే వాటిలో లేదు ఆనందం, ప్రభువును బట్టి ఆనందం. ఈ యొక్క వ్యక్తికి ఎంత హోదా ఉన్నా, ఎంత అధికారం ఉన్నా అందులో ఆనందం లేదు. కానీ ఎందులో ఆనందించాడు? వాక్యములో ఆనందించాడు, వాక్యం వినడంలో ఆనందించాడు, నమ్మి బాప్తిసం పొందడంలో ఆనందించాడు, ప్రభువును పొందుకున్నట్టులో ఆనందించిన వాడి ఉన్నాడు. ఇదంతా దేన్ని బట్టి జరిగింది? ఈ గ్రంథాన్ని బట్టినట్టు కదా. ఒక వ్యక్తి రక్షణ, ఒక వ్యక్తి మార్పు. అందుకే చేతిలో ఉన్నది హృదయంలోనికి వెళితే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతున్నది. ఈ రోజు నిన్ను నన్ను కూడా రక్షించింది ఇదే కదా, ఈ గ్రంథమే కదా. కాబట్టి ఎటువంటి వారినైనా రక్షించగలిగేదే ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ వ్యక్తిని రక్షించడం అనేది మనం చూస్తున్నాం ఈ దిద్దుబాటు దినాలలో కదా. బైబిల్ను బట్టి అనేక మంది మరి దేవునిలోనికి వచ్చిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తితో మాట్లాడితే మారరు. దేవుని మాటలు గనుక యేసును కూర్చున్నటువంటి సువార్త అందించగలిగితే వారు మార్పు చెందగలరు. దాచబడినటువంటి గ్రంథము వెలుగులోనికి మార్టిన్ లూథర్ గారు మరి ఈ దినము తీసుకొచ్చినట్లుగా మరి 31వ తేదీని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఆలోచించండి, ప్రతి వ్యక్తిని దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభు నిత్యముగా వాడుకుని తెలుసునా? ఏ వస్తువైనా ఏ జీవి అయినా సేవకు ఉపయోగమని తెలుసునా? కాబట్టి తన పని కొరకు దేవుడు ఎవరినైనా వాడుకున్న వాడి ఉన్నాడు. దేవుని పని వాక్యం వెల్లడి అవడం కొరకు, దాచబడిన గ్రంథము వెలుగులోనికి రావడం కొరకు మార్టిన్ లూథర్ గారిని భక్తుడిని దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనలను కూడా రక్షించడానికి దేవుడు ఈ గ్రంథాన్ని మన కొరకు అచ్చు వేయించిన వారి ఉన్నారు. ఇది 2000 భాషలలోనికి అచ్చు వేయబడి ఉన్నది. కాబట్టి ఈ గ్రంథాన్ని బట్టి మనం ఏం చేయాలంట? దావీదు గారు అన్నారు, నీ వాక్యాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. అనుదినము స్తుతించాలి. ప్రభా, ఈ గ్రంథాన్ని బట్టి నన్ను రక్షించావయ్యా. ఈ గ్రంథమే నన్ను రక్షించింది. ఈ గ్రంథమే నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఈ గ్రంథమే నాకు గొప్ప
మేలును అనుగ్రహించింది అని దినదినము గ్రంథాన్ని బట్టి మనం ధ్యానించే వారముగా ఉండాలి. కాబట్టి అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైనది ఏది చెప్పండి? పరిశుద్ధ గ్రంథం. వెండి బంగారముల కంటే కూడా గొప్పదైన ఈ గ్రంథాన్ని మన హృదయములో ఉంచుకుందాం. కాబట్టి ఏం నేర్చుకోవాలి? దేవా, నేను ఎల్లప్పుడూ పాపం చేయకుండా నీ వాక్యము నా హృదయములో ఉంచుము కదండి. యవనులారా, మీరు బలవంతుడు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారన్నారు. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉంటే దుష్టుని జయించగలం, లోకాన్ని జయించగలం, పాపాన్ని జయించగలం. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉండాలి. వాక్యమందు మనము నిలిచిన వారంగా ఉండాలి. వాక్యము మీలో నిలిచి ఉండనీయుడి, మీ చెవులలో నాటనీయుడి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి చేతిలో ఉన్నది ఎక్కడికి రావాలి? హృదయంలోనికి రావాలి. హృదయంలోనికి వచ్చినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందం కదా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని యొక్క మాటలో ఉన్న ఆనందాన్ని ఆ వ్యక్తి ఎలా పొందుకున్నారో మనం కూడా ఆ ఆనందాన్ని పొందుకునే దివ్యమైనటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె దయగల మా దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వేవేళ్ళ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. చీకటి కలిగిన ఈ యొక్క లోకములో నీ మాట పలుకగా వెలుగు కలిగిందయ్యా, నీకు స్తోత్రములు. నీవు లేని ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా నాయన చీకటి వంటి స్థితియే. కానీ నీవు ఎవరితో మాట్లాడుతున్నావో అప్పుడు వారు వెలుగులోనికి రాగలరు. నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి మనుషుని ఎందుకు వచ్చి వెలిగించుచుండెను అన్నావు. కనుక వెలిగించేది నీ వాక్యమే ప్రభా. యేసును గూర్చినటువంటి సువార్తను ప్రకటించడం బట్టి ఫిలిప్పు గారి యొక్క బోధ విన్నాం. నపుంసకుడు ఎలాగో తన మనసు మార్చుకుని నవ్వి బాప్తిసం పొంది రక్షణ పొందుకుని రక్షణలో ఉన్న ఆనందాన్ని ఎలా సంతోషంతో తిరిగి వెళ్ళుతూ సంతోషించారో అటువంటి అనుభూతిని నేడును మాకును అనుగ్రహింప చేయండి దేవా, నీకు స్తోత్రములో. నా జీవితంలో దినదినము మేము తప్పు చేయకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడూ నీ వాక్యం మా హృదయములో ఉండాలి ప్రభా. కనుక ఎల్లప్పుడూ మా హృదయములో ఉంచుకొని నీ వాక్యాన్ని బట్టి ఉంచుకోవడానికి దేవ, అనుదినమో నీ యొక్క వాక్యాన్ని చదివే అనుభవాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. గ్రంథము విలువ, గ్రంథంలో ఉన్నటువంటి నీ విలువను మేము గుర్తించడానికి సహాయం చేయండి దేవా. ఇంకా ఎందరో వాక్యాన్ని చదవలేని స్థితిలో ఉన్నారో చదివించండి ప్రభా. దాన్ని గ్రహించే స్థితి ఎందరికి లేదో గ్రహించగలిగే స్థితిని దయచేయండి. వారికి మంచి మార్గంలో వెళ్ళడానికి త్రోవ చూపే మార్గదర్శకులు నీవు దయచేయండి. ఇదిగో పిలుపు ఎలాగో మార్గముగా నీవు వాడుకున్నావో అతన్ని రక్షించడానికి, ఆ వ్యక్తిని రక్షించడానికి ఫిలిప్పు గారి యొక్క యేసును గూర్చిన సువార్తను బట్టి అతడు ఎలాగో రక్షించబడ్డాడో అలాగే లోకంలో ఎంతో మంది నీ వాక్యము వినక, వాక్యము చదవక, వాక్యాన్ని గ్రహించక ఎంతో మంది చీకటిలో ఇంకా ఉండిపోయిన వారే ఉన్నారు ప్రభా. వెలుగైన నీ యొక్క త్రోవలోనికి నడవడానికి పిలుపు వంటి వారిని లేవనెత్తి వారి సువార్తను అందించి దేవా నీ మార్గంలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని ఇది మాట దినాలలో మాకు అవసరమైన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నీ యొక్క రాకడకు ఆయత్తపరచమని వాక్యమై మాతో మాట్లాడిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణార్థం.